హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, కన్నప్ప సినిమా రిలీజ్‌కు దగ్గర పడుతున్న కొద్దీ ఇబ్బందులైతే తప్పడం లేదు సార్ మూవీకి. ఎన్నో ఇబ్బందులు మనం చూసాం. ఇప్పుడు లేటెస్ట్‌గా ఏంటంటే హైకోర్టు వీళ్ళకు నోటీసులు పంపించింది మూవీ టీమ్‌కి అని చెప్పేసి, అటు మంచు విష్ణు గారికి, మోహన్ బాబు గారికి అని చెప్పేసి. ఏం జరిగింది? ఎందుకు ఈ నోటీసులు? మరి ఇదేమన్నా మూవీ పోస్ట్‌పోనో లేకుంటే రిలీజ్ అయ్యి ఆపే విషయంలో ఏమన్నా జరిగే అవకాశం ఉందా? లేకుంటే మరో తేదీ ఏమన్నా ప్రకటించే ఛాన్స్ ఉన్నాయా అని చర్చలు కూడా జరుగుతున్నాయి సార్. మరి దీనికి సంబంధించి ఏమి ఇన్ఫర్మేషన్? కోర్టులో కేసు ఉన్నంత మాత్రాన వాయిదా వేయమని కోర్టు చెబితే తప్ప వాయిదా వేయాల్సిన అవసరం ఏం లేదు. సినిమా రిలీజ్కి సెన్సార్ సర్టిఫికేట్ దొరికిందా లేదా అన్నదే ప్రధానం. ఓకే, సెన్సార్ అయిపోయిందని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసిన తర్వాత విడుదల చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత దానిలో అభ్యంతరకరమైన అంశాలు ఏవైనా ఉంటే, ఇప్పుడు వీళ్ళు ట్రైలర్లు టీజర్లు చూసి దాని మీద ఒక జడ్జిమెంట్కి వచ్చి కోర్టుకు వెళ్ళారు. ఏది బ్రాహ్మణ సామాజిక వర్గం తాలూకా మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ సినిమాలో 2 పాత్రలు ఉన్నాయి అనేది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. నిజానికి అదే పెద్ద ఆరోపణ అనుకుంటే, గతంలో వచ్చినటువంటి బాపు గారు తీసిన భక్త కన్నప్ప సినిమాలో కోయపిల్లకు కొత్త పాఠాలు లాంటి డైలాగులు ఉన్నాయి. ఏది రావుగోపాలరావు గారి క్యారెక్టర్కిను సారథి అనేటువంటి క్యారెక్టర్కి మధ్య జరిగే కాన్వర్జేషన్ కొంత ఇబ్బందికరమే. మరి దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేశారు ఆ రోజుల్లో? అప్పుడు మనోభావాలు లేవా అనేది ఒక ప్రశ్న. అలాగే ముదిగొండ లింగమూర్తి గారు అంతకంటే ముందు ఆ పాత్ర చేశారు. ఆ వారి పాత్రలో కూడా ఆ ధోరణులు ఉన్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఆ ధోరణులను తీసేసి ఆ క్యారెక్టర్ని కొంత సీరియస్గా నడిపి మోహన్ బాబుతో చేయించినట్టుగా మనకి తెలుస్తోంది. అందుకు అప్రిషియేట్ చేయాలి కదా, అలా కాకుండా ఎందుకు చేస్తున్నారు ఈ హడావిడి అనేది ఒక ప్రశ్న. అయితే రెండోది ఏంటంటే, నిజానికి సినిమాలో ఎంటర్టైన్మెంట్ కోసం ఇలా ఏవో 2 క్యారెక్టర్లు క్రియేట్ చేసి నడపటం అనేది జరుగుతోంది అనాదిగా. ఈ రోజున కొత్త కాదు అది. అన్నమయ్య సినిమాలో కూడా అలా 2 క్యారెక్టర్లు కనిపిస్తాయి. అంటే ఈ సినిమాలో పిలక గిలక అని ఆ వారసత్వంగా 2 క్యారెక్టర్లని పెట్టారు వీళ్ళు, ఎంటర్టైన్మెంట్ అనే దానికోసం. నిజానికి ఆ 2 పాత్రలు తీసేసినందువల్ల సినిమాకి వచ్చిన నష్టమేం లేదు, కంటెంట్కి వచ్చిన ఇబ్బంది అంతకంటే లేదు. తీసేయటం మంచిది అని గనక సమాజం భావిస్తే తీసేయటానికి వాళ్ళకే అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. దాన్ని రీషూట్ చేయటము మరోటి చేయక్కర్లేదు. ఆ ట్రాక్ తీసేస్తే ఇంకా దాని గురించి మాట్లాడే అవకాశం ఎవరికీ ఉండదు. అందుకని మోహన్ బాబు ఒకవేళ అది ఇబ్బంది అనుకుంటే ట్రాక్ తీసేసి రిలీజ్ పెట్టేసుకుంటాడు. అది ఇష్యూ కాదు. రిలీజ్ అయిన తర్వాత ఆ పాత్రలు కనిపించకపోతే సినిమాలో వీళ్ళు ఆశ్చర్యపోవాలి తప్ప, ఒకవేళ ఉండి మరీ ఇబ్బందికరంగా ఉంటే కోర్టు చెప్తే తీసేస్తారు అక్కడ వరకు. మళ్ళీ రిలీజ్ అయ్యి రీసెన్సార్కి వెళ్ళిన సినిమాలు అనేక ఉన్నాయి మనకి గతంలో. తాతమ్మ కళ అలా రీసెన్సార్కి వెళ్ళి మళ్ళీ రిలీజ్ అయ్యి మళ్ళీ కోర్టు కాదంటే మళ్ళీ బ్యాన్ అయ్యి ఆ కథ ఉంది. 50 రోజులు ఆడి సినిమా బ్యాన్ అయింది. మళ్ళీ ఒక 6 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రిలీజ్ అయింది. సో అలా చేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. రిలీజ్కి కోర్టుకి ఇబ్బంది లేదు. కోర్టు ఆగస్టు 1కి వాయిదా వేసింది కేసు విచారణ. కాబట్టి ఆగస్టు 1 ఒకవేళ విచారణ జరిగితే కోర్టులో ఏదైనా డెసిషన్ తీసుకుంటే అప్పుడు ఆపేస్తారు సినిమా. ఆపేయాలని కోర్టు ఫీల్ అయితే. కోర్టు ఫీల్ అవ్వకపోతే మళ్ళీ వీళ్ళు అప్పీల్కి వెళ్లాల్సి ఉంటుంది, పైకోర్టుకి. హైకోర్టుకి వెళ్ళారు. ఇప్పుడు హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చర్చలు జరిగి అప్పుడు కూడా తీసేయమంటే తీసేయటమే. కాబట్టి లేదు, అక్కడ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా, బ్రాహ్మణ సంఘాలకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ వస్తే సినిమా నడుస్తుంది. లేదు, కొన్ని దృశ్యాలు అభ్యంతరకరంగా ఉన్నాయని కమిటీ వేసి ఆ కమిటీ చూసి నిజంగానే ఇవి అభ్యంతరకరంగా ఉన్నాయని నివేదిక ఇస్తే అవి తీసేయమని నోటీసులు ఇస్తారు. తీసేయటానికి మాకు ఏ అభ్యంతరం లేదని వీరు చెప్తే తీసేస్తారు, సినిమా నడుస్తుంది. సో ఏ విధంగా ఏ కోణంలో ఎట్నుంచి చూసినా కానీ అది 27వ తారీఖు రిలీజ్ ఆగే ప్రసక్తి అయితే లేదు. ఇంకేవైనా ఇతరత్ర టెక్నికల్, ఇప్పుడు మొన్న హరిహర వీరమలు రిలీజ్ డేటు 12వ తారీఖు అని ప్రకటించారు. 12వ తారీఖు థియేటర్లో సమ్మె చేస్తామంటే వాళ్ళ మీద కోప్పడ్డారు.
ఇంత గొడవ జరిగింది, అందరూ థియేటర్లు తెరుచుకుని కూర్చున్నారు, ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి, ఒక అయోమయం నెలకొని ఉంది అక్కడ. కాబట్టి అలాంటి సమస్యలు ఏమన్నా ఉంటే ఆగాలి తప్ప ఇతరత్ర ఆ సినిమా ఆగడానికి అవకాశం లేదు. ఈ కేసు వలన సినిమా ఆగే ప్రసక్తి అంతకంటే లేదు. ఆల్రెడీ వాళ్ళ దృష్టికి ఈ అభ్యంతరాలు వెళ్ళాయి. ఆ మేరకు మేము కరెక్షన్ మెజర్స్ తీసుకున్నామనే విషయం కూడా యూనిట్ నుంచి బయటకు వచ్చింది. సో కరెక్షన్ మెజర్స్ చేపట్టారు కాబట్టి ఇంకా అభ్యంతరం లేదు. కాకపోతే వీళ్ళు చూసిన ట్రైలర్ నుంచి మాత్రమే కాదు, గతంలో మోహన్ బాబు గారి సినిమాల్లో ఇలాంటి ధోరణి వ్యక్తమైంది. దేనికైనా రెడీ అనే ఒక సినిమా తీశారు. దానిలో కొంత బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టే సన్నివేశాలు ఉన్నాయి అని పెద్ద గొడవే జరిగింది. అప్పుడు ఆయన ఇంటి ముందు ధర్నా చేశారు. ఆ ధర్నా చేస్తున్న వాళ్ళ మీద బౌన్సర్లు చేతివాటం ప్రదర్శించారు, కొట్టారు. అది పెద్ద ఇష్యూగా మారింది. అలా మోహన్ బాబు గారి మీద అది ఒక బ్రాండ్ అయింది. యాంటీ బ్రాహ్మిన్ అనేటువంటి ఒక ముద్ర పడింది. ఆ నేపథ్యంలో ఈ సన్నివేశాలను విశ్లేషించే క్రమంలో వీళ్ళు కోర్టును ఆశ్రయించి ఉండొచ్చు. ఇప్పుడు కూడా అదే అభిప్రాయాలతో ఆయన ఉన్నాడని అనుకోనక్కర్లేదు మోహన్ బాబు. కోర్టు ఒకవేళ తీసేయమంటే ఆయన నిర్మోహమాటంగా తీసేయడానికి ప్రిపేర్ అయ్యి మంచు విష్ణుతో చెప్పి అవి తీయించేస్తే అయిపోతుంది. అప్పుడు కూడా సినిమా రిలీజ్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఆ రోజు పర్టికులర్ షో నుంచి ఆ సన్నివేశాలు ఉండవు అంతే. కాబట్టి కన్నప్ప రిలీజుకి ఈ కోర్టు కేసుకి ఏ విధమైనటువంటి లింకు లేదు, సంబంధం లేదు. ఆ సినిమా యథాతథంగా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత కంటెంట్ ఆడియన్స్కి కరెక్ట్ అయితే సినిమా హిట్ అవుతుంది, లేదంటే కనుక రిజెక్షన్కి గురవుతుంది. కోర్టు వాయిదా లోపే ఏ నిర్ణయమో జరిగిపోతుంది. ఓకే, కోర్టు వాయిదా వరకు సినిమా ఆడటం అంటే చాలా పెద్ద హిట్ అయినట్టు. ఇప్పుడు జూన్ 27 రిలీజ్ అయిన సినిమా ఆగస్టు 1 వరకు ఆడటం అంటే మామూలు విషయం కాదు. సో ఆ రోజు కూడా విచారణ జరుపుతుందా లేదో, ఆ రోజు కొంతమంది ఆర్గ్యుమెంట్లు విని మళ్ళీ వాయిదా వేయచ్చు కోర్టు.